షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే దానిపైన సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో ఇరు దేశాలు కొంత అండర్స్టాండింగ్ వచ్చాయని చెప్పి ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ చూస్తున్నాం కదా. సో యుద్ధం ఆపడం కరెక్టే అంటారా? అంటే యుద్ధం కోరుకుంటున్నారా మీరు? యుద్ధం కోరుకోవడానికి పక్కన పెడితే అంటే ప్రజెంట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఒకటే, ఉగ్రవాద లక్ష్యాలని మనం అంతమొందించడం కోసమే ప్రయత్నం చేశామని మోదీ చెప్పుకొచ్చారు, రక్షణ మంత్రి చెప్పుకొచ్చారు. కానీ డొనాల్డ్ ట్రంప్ చెప్పడం వల్లే ఆగిపోయిందనేటువంటి ఒక భావన ప్రజల్లో ఉంది. పోనీ ఒక బీజేపీ ఎమ్మెల్యేగా, బీజేపీ పార్టీ కార్యకర్తగా మీరేం చెప్తారు? పోనీ ఎందుకు యుద్ధం ఆగిపోయిందంటే అండర్స్టాండింగ్ ఏం జరిగి ఉంటుంది? అంటే మేము దేశాలన్నీ నిర్మూలించడానికి యుద్ధాలు చేయమండి, ఉగ్రవాదులు నిర్మూలించడానికి యుద్ధం చేస్తాం. కానీ మీకున్నాయి కదా ఎమోషన్స్. బార్డర్ సినిమా చూసారు కదా, ఇంకా కంప్లీట్ కాలేదని కొంతమంది ప్రతిపక్ష నాయకులు అనుకుంటే, బార్డర్లో ఉండే బిడ్డలను కూడా ఆలోచించాలండి. వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు పిల్లలు ఉంటారు. ఒక సైనికుడు అక్కడ బార్డర్లో ఉంటే అతని మీద ఆధారపడ్డ కుటుంబం ఎన్ని రకాలుగా ఉంటుంది. అంటే ప్రతిదానికి యుద్ధమే కాదు, ఎక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో అవిటిని కొట్టగలిగాం మేము. దానికి మళ్ళీ ఇండికేషన్ ఇవ్వగలిగాం పక్క దేశంకు. అదే కాదు, నీ లాహోర్ సెంటర్లో వచ్చి కొడతాము, ఇస్లామాబాద్ సెంటర్లో వచ్చి కొడతాము, నీ ఎయిర్పోర్ట్ల మీద కొడతామని కూడా మా రేంజ్ పర్ఫెక్ట్గా చూసుకున్నాము. ప్రపంచానికి మొత్తం చెప్పగలిగినాం, ఎవ్వడి అనుమతి మాకు అవసరం లేదు, ఎవ్వడి ఆయుధాలు మాకు అవసరం లేదు. మా ఆయుధాలు బ్రహ్మోస్, ఆకాశ్ లాంటి ఆయుధాలు, ఇంకా పేర్లు చెప్పలేము, అవన్నీ దశ డిఫెన్స్ సెక్యూరిటీ దృష్ట్యా. ఈరోజు పాకిస్తాన్ని మొత్తం టార్గెట్ చేసాం, బార్డరే కాదు. కాబట్టి ఇంకా వేరే నాయకుల గురించి నేను మాట్లాడలేను, కానీ మా లక్ష్యం నెరవేరింది. లక్ష్యం ఒకటే, మా భారత జాతి హైందవ స్త్రీల బొట్టు జరిపిన ఏ నా కొడుకైనా సరే, వాడు కావచ్చు, వీడు కావచ్చు, ఎవడన్నా కావచ్చు, ఆ బొట్టుకు రక్తంతోనే సమాధానం ఇస్తాం. ఒక్కొక్క బాడీలో 1000 బుల్లెట్లు తీస్తాం. బుల్లెట్లు ఒక్కొక్క 26 మంది ఏదైతే ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంపినరో, మెట్టలు తీసినరో, నొదటి బొట్టులు జరిపినరో, ఒక్కొక్క బాడీకి నిన్న కూడా చూశారు కదా ఎన్ని తూట్లు పొడిచినాం, 500 బుల్లెట్లు కాల్చినాం. ఇది ఇప్పుడు సమాధానం ఇచ్చినాం. డెఫినెట్గా మీరు అంటున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్. వీఆర్ ప్రౌడ్ టు బి ఇన్ ఇండియన్. అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలు నివ్వరపోయేలా మన భారతాన్ని ప్రదర్శన చూపించింది, ఓకే. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అవడం వల్లే మోడీ వెనక్కి తగ్గాడా, భారత ఆర్మీ వెనక్కి తగ్గిందా అనేటువంటి ఒక భావన ప్రతి ప్రజల్లో, ప్రతి భారతీయుల్లో కూడా ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మనకన్నా ముందే ప్రకటించాడు. ఆయన మనం సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ గురించి ప్రకటించక ముందు ఆయన ప్రకటించేసి సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ జరిగింది, ఇట్స్ పర్మనెంట్ వన్ అని కూడా చెప్పుకొచ్చాడు ఆయన. సో మోడీ ట్రంప్ దగ్గర ఏదైనా సైలెంట్ అయిపోయారా? మోడీ ప్రపంచం ముంగనే సైలెంట్ కాలేడు, ట్రంప్ ముంగట ఏమవుతాడు? మోడీ ప్రపంచం ముంగనే సైలెంట్ కావాలనుకుంటాడు. మా మిత్రదేశం రష్యా ఉన్నంత వరకు మాకు ప్రపంచంలో ఎవ్వరు సహకారం వచ్చినా సరే రాకున్నా సరే, మా పుతిన్ ఉన్నాడు, మా రష్యా ఉంది. భారత నేలను ముద్దాడతారు, భారతీయులను కౌగులించుకుంటారు, హిందూ రష్యా బాయ్ బాయ్ అంటారు. ప్రపంచంలో నిజమైన మిత్రుడు. ప్రపంచంలో ఏ సమస్యలు 4 వారాలు వచ్చినాయి ఇప్పటివరకు, నిలబడ్డది రష్యా ఒక్కటే. కాబట్టి రష్యా ఉంది ఒకటే. డొనాల్డ్ ట్రంప్ విషయం మేము మాట్లాడలేను, అది ఒక డిఫరెంట్ కాంట్రవర్సీలోకి వెళ్తుంది. కాబట్టి అతని గురించి అంటే అతని స్థాయికి నేను మాట్లాడే ఉద్దేశం కూడా లేదు, మాట్లాడేది ఇంకో రకంగా పోతుంటాయి వాయిదాలు. కాబట్టి సో అంటే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే, సరే మీరు ఒక సామాన్య కార్యకర్తగా లేకుంటే భారతీయ పౌరుడుగా మీరు చెప్పండి, సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనే దాంట్లో ఎటువంటి అండర్స్టాండింగ్ జరిగి ఉండొచ్చు అనుకంటూ ఒక అర్థం ఇవ్వమండి. నరేంద్ర మోడీ గారిలో 2 రకాలు. ఒకటి చంద్రగుప్తుడు, ఆయుధం ఎప్పుడు తీయాలా, పానాలు ఎప్పుడు తీయాలా. చాణక్యుడు ఉన్నాడు, ఎప్పుడు యుద్ధం ఆపాలా. అది ఈరోజు జరిగిన ఆపరేషన్ సింధూర్. ఎక్కడ మొదలు పెట్టినాం, ఎక్కడ కంప్లీట్ చేసినాం, ఎక్కడ ఆపినాం, అదంతా వ్యూహం ప్రకారం జరిగింది. ఇంకా ఎవరు ఏమనుకున్నా వాళ్ళ కామెంట్స్ కావచ్చు, ప్రతిపక్ష వాళ్ళు కోరుకున్నంత మాత్రాన యుద్ధాలు చేయలేమండి. అది యుద్ధం అంటే అదొక, ఎప్పుడు యుద్ధము శాశ్వత శాంతి ఎప్పుడు కోరుకోలేదు. యుద్ధం వల్ల శాశ్వత విజయం వచ్చినట్టు కూడా ఎక్కడ లేదు చరిత్ర. ఎంతవరకు మన లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని నెరవేర్చినాం. ఒక రకంగా ఈరోజు పక్కనున్న దేశానికి సరైన సమాధానం చెప్పినాం, జాగ్రత్త ఉంది. ఇప్పుడు కాళ్ళబేరానికి ఎలా వస్తున్నారో ప్రపంచం చూస్తుంది. కానీ ఈ సమయంలో ఏం జరుగుతుందంటే, మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో మోదీని పోలుస్తూ ఇందిరాగాంధీ చాలా అగ్రెసివ్గా ఎవరు వచ్చినా కూడా 3వ వ్యక్తి వద్దు అన్నట్టుగా మాట్లాడింది. కానీ మోడీ అలా మాట్లాడలేకపోయారు అన్నటువంటి ఒక చర్చ అయితే భారతదేశ వ్యాప్తంగా ఉంది. అది ఒక ప్రతిపక్షం చేస్తున్న ఒక కుట్రలో భాగం అది. ఎందుకంటే ప్రతిపక్షం ఏం కోరుకుంటుందంటే లక్షలాది మంది సైనికుల పానాలు తీయాలనుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడున్న ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసినప్పుడున్న సిచ్యువేషన్ వేరు. 1971 అప్పుడు ఇంత 2 దేశాలు అనుదేశాలు కాదు, అప్పుడు ఆయుధాలతోనే యుద్ధాలు చేశారు. 2 దేశాలు కూడా
న్యూక్లియర్ పవర్స్తోని రెడీగా ఉన్నాయి. చిన్న సంఘటనలు ఏమైనా జరుగుతుంటే కొన్ని లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము దేశ క్షేమం దృష్ట్యా, భారతీయుల భద్రత దృష్ట్యా ఏదైతే ఈరోజు పక్క దేశాలు కావచ్చు, ఇంకా వాళ్ళకి ఇచ్చే టర్కీ లాంటి దేశాలు కావచ్చు, ఒక విమాత్మకంగా మేము మా యుద్ధంలో భాగం ఎవరెవరు వస్తారు వెళ్ళాను కానీ చూడచ్చు. కాబట్టి అది యుద్ధ నీతిలో కొన్ని చెప్పలేము. కాబట్టి కొన్ని కోట్లాది మంది భారతీయుల క్షేమం దృష్ట్యా మళ్ళీ మీకు అదే అంటున్నాను, యుద్ధం ఎట్లా? ఇప్పుడు పాకిస్తాన్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలను చంపడం మన లక్ష్యం కాదు కదా. పాకిస్తాన్ ప్రజలను చంపడం మన లక్ష్యం కాదు. మాకు ఉగ్రవాదులను చంపడం మన లక్ష్యము. రెండోది, ఉగ్రవాదులు ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే ఇంకా సానుభూతి పరులను కూడా టార్గెట్ చేసినాం. ఇక్కడ నుంచి ఇంకా సానుభూతి పరులను కూడా వదిలేదు. కాబట్టి ఎవరో యుద్ధం కంటిన్యూ చేయండి, సినిమా బాగుంటుంది, క్రికెట్ ఇంకొక ఓవర్ వేయండి అంటే కాదు. ఎవరో కోరుకోవడం వల్ల యుద్ధం అనేది జరగదు మీరు అంటున్నట్టుగా. కానీ నేను ఒకటి క్వశ్చన్ అడగాలనుకోండి. ఇక్కడ శత్రు దేశాలతో సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. బట్ ఆన్ గోయింగ్ ఈ సిచ్యువేషన్లో భారతదేశం అంతర్గతంగా కూడా మావోయిస్టుల పైన పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. సో చాలామంది వారికి మద్దతు తెలిపేవారు కానివ్వండి, లేకుంటే సానుభూతి పరులు కానివ్వండి అక్కడ అడుగుతున్నారు. శత్రు దేశంతో సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ జరిగింది, కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతీయ పౌరులు, మన భారతీయ యువకులతో ఎందుకు సీజ్ ఫర్ అండర్స్టాండింగ్కి రావడం లేదు? రాకపోతే వేలాది మంది నక్సలైట్స్, సానుభూతి పరులు ఎట్లా సరెండర్ అవుతారు? అది అంతర్గతంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఇదంతా మీడియా ప్రతిపక్షాల పథకం కాదు. కొందరేదో ఎర్రటవాలు కప్పుకున్నంత మాత్రాన ఈ రకంగా చర్చలు కావు. వాళ్ళు కోరుకున్న చర్చలు నిరంతరం జరిగే చర్చల ప్రక్రియ. కాబట్టి మేము ఇది క్లియర్గా చెప్తున్నాం, నక్సలైట్లు ఎవరో కాదు, మా సోదరులు భారతీయులు. వాళ్ళతో ఒకటే నేను బహిరంగంగా చెప్తున్నా. ఇంతకుముందు కూడా వేరే ఛానల్లో చెప్పాను, దయచేసి మీ అవసరం అడవులలో లేదు. ఇప్పుడు మీ అవసరం ఇప్పుడు సమాజంలో ఉంది. ఇక్కడ అడుగడుగున అవినీతి, అడుగడుగున ఇప్పుడు ఇప్పుడు సుమారు 1,00,000 కోట్ల అవినీతి మొన్న మధ్యనే జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా పెద్ద ఇంకా ఎప్పుడు బయటపడుతుందో. ఇప్పుడు ఏదో ఈ కంచాది అయిపోయింది, అది ఉంది ఒకటి ఇప్పుడు రయేజా వాళ్ళకి. ఇట్లా నేనేమంటుంటే అంటే నాకున్నంత ఒక నక్సలిజం అదే ఆ ప్రాంతాల్లో పుట్టాను, ఆ ప్రాంతంలో పెరిగాను. కాబట్టి నిజాయితీ, ధైర్యము, పేద ప్రజల పట్ల ఒక ప్రేమ అన్నీ వదిలేసి అడవిలోకి వెళ్ళిన ఒక బిడ్డలు. ఏ స్వార్థం కోరుకోలేదు, పేరు కోరుకోరు, ఊరు కోరు. ఓకే, ఆశయం మంచిది, ఆచరణ ఒకటే అది నాకు సరిపడదు. ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న ఆధునిక భారతంలో, ఆధునిక ప్రపంచం అంతా పరుగులెట్టే టైంలో మీరు అడవులకి వెళ్ళి అసలు బాయొద్దని. మీ తెలివి, మీ ధైర్యం, మీ నిజాయితీ ఇప్పుడు ఇక్కడ అడవిలో అంతరించిపోయే బదులు సమాజంలో అవసరం ఉంది. లక్షలాది కోట్ల అవినీతి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నట్లు ఎవరో కట్టాల్సిన ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల ప్రాజెక్టు మునిగిపోయిందంటే ఇప్పుడు ఎవరింటారండి? ఏమంటారు, కమిషన్లు వేస్తే ఎవరైనా? ఆ నిజాయితీ పరులు ఎవరైనా అడవులు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సమాజంలో ఉంటే అందరు సెటిల్ అవుతారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.